వెల్కమ్ టు రాజనీతి. 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక పోస్టర్ తెగ తిప్పేస్తూ ఉన్నారు. ఆ పోస్టర్ ఏంటంటే ఓ పెద్ద రైల్వే స్టేషన్ పిక్చర్ పెట్టి ఇదే అమరావతి రైల్వే స్టేషన్ నమూనా అని, దీన్ని 2200 కోట్లతో నిర్మిస్తున్నారని, ఇది దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ అని, ఇందులో 4 టెర్మినళ్ళు ఉంటాయి, 24 ప్లాట్ఫామ్లు ఉంటాయని, రోజుకు 3 లక్షల మంది ప్రయాణించేందుకు వీలుగా ఈ అతిపెద్ద రైల్వే స్టేషన్ని నిర్మిస్తున్నారని అందులో ఆ పోస్టర్లో ఉంది. దాన్ని సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో, వాట్సాప్ గ్రూపుల్లో తిప్పుతూ ఉన్నారు. అమరావతిలో గొప్ప రైల్వే స్టేషన్ రాబోతుందని చెప్పి. మన భారతదేశంలో అతి పెద్దది, అతి పురాతనమైన రైల్వే స్టేషన్ హౌరా రైల్వే స్టేషన్. హౌరా స్టేషన్ని 1854లో నిర్మించారు. ఇదే దేశంలోకెల్లా అతిపెద్ద రైల్వే స్టేషన్. మొత్తం 23 ప్లాట్ఫామ్లు ఉంటాయి అక్కడ. రోజుకు 10 లక్షల మంది ప్రయాణికులు హౌరా స్టేషన్ ద్వారా రాకపోకలు సాగిస్తుంటారు. అది ఒక పెద్ద జంక్షన్. ఇక మనకు తెలిసిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అయితే 10 ప్లాట్ఫామ్లు ఉంటాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి రోజుకి 1,50,000 వరకు ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు. పీక్ డేస్లో అంటే పండగలు, ఇతర సెలవు దినాలప్పుడైతే ఆ సంఖ్య 2 లక్షల వరకు ఉంటుంది. సికింద్రాబాద్ లాంటి రైల్వే స్టేషన్లోనే 10 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. రోజుకి బాగా అయితే 2 లక్షల మంది ప్రయాణిస్తారు. ఇక అమరావతి పక్కన ఉన్న విజయవాడ రైల్వే స్టేషను దేశంలో 4వ బిజియెస్ట్ రైల్వే స్టేషను. ఇది అతిపెద్ద రైల్వే జంక్షన్ కూడా. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్ళే రైళ్ళన్నీ కూడా విజయవాడ జంక్షన్ మీదుగానే వెళ్తాయి. ఈ రైల్వే స్టేషన్లో కూడా 10 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. రోజుకు 1,50,000 మంది ప్రయాణికులు ఈ స్టేషన్ ద్వారా ప్రయాణం చేస్తూ ఉంటారు. సికింద్రాబాదు, విజయవాడ లాంటి పెద్ద స్టేషన్లకే రోజుకు 3 లక్షల మంది ప్రయాణికులు లేరు. అలాంటిది అమరావతికి అంత పెద్ద రైల్వే స్టేషన్ ఎందుకు ఉంటుందన్న స్పృహ లేకుండా ఆ పోస్టర్ని తిప్పుతూ ఉన్నారు. అమరావతి జగన్మోహన్ రెడ్డి పుణ్యం అని శైశవ దశలోనే ఆటంకాలు ఎదుర్కొంది. జగన్మోహన్ రెడ్డి దాన్ని చంపేసే ప్రయత్నం చేశాడు. 5 ఏళ్ల పాటు అక్కడ పిచ్చి చెట్లు వేయించాడు. దాన్ని ఒక అడవిలాగా మార్చాడు. అమరావతి రాజధానిని చంపేశాడు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పనుల్లో అంత వేగం పెరగల. ఇది ఒక నగరంగా మారుతుందా, లేక కేవలం ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాలయాలకే పరిమితం అవుతుందా అన్న సందేహం చాలామందికి ఉంది. ఇప్పటికి కూడా నాకు కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో అతిపెద్ద రైల్వే స్టేషన్ నిర్మించడానికి రైల్వే శాఖ ఏమైనా పిచ్చా? రాబోయే రోజుల్లో ఈ నగరంలో ఎంతమంది జనాభా ఉంటారు, ప్రయాణికుల రద్దీ ఏ విధంగా ఉంటుంది, రైళ్ల రాకపోకలు, వాటి డిమాండు, వాటికి ఉన్న డిమాండు, వీటన్నిటి మీద ఒక అంచనా వేసుకొని స్టేషన్ నిర్మిస్తారు. అసలు అమరావతి స్టేషనే లూప్ లైన్లో ఉంటుంది. మెయిన్ లైన్లో విజయవాడ జంక్షన్ ఉంది. అటు హౌరా వైపు వెళ్ళటానికి, చెన్నై నుంచి హౌరా వైపు వెళ్ళటానికి కానీ, చెన్నై నుంచి ఢిల్లీ వైపు వెళ్ళటానికి కానీ, లేదా హైదరాబాద్ నుంచి వయా గుంటూరు, వయా విజయవాడ, చెన్నైకి వెళ్ళటానికి మార్గాలు ఉన్నాయి. అంతేగాని అమరావతి అంటే అది ఖమ్మం జిల్లా నుంచి విజయవాడ లైన్లో నుంచి తీసి లూప్ లైన్ అమరావతికి తీసుకొచ్చి మళ్ళీ గుంటూరు దగ్గర కలుపుతారు. సో మెయిన్ లైన్లో విజయవాడ ఉంటుంది కాబట్టి, విజయవాడ జంక్షన్ ఉంది కాబట్టి ఎక్కువ రైళ్లు అటు నుంచి రాకపోకలు కొనసాగిస్తూ ఉంటాయి. అసలు అమరావతికి వచ్చే రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించిన బడ్జెట్ 2200 కోట్లు. ఆ బడ్జెట్ని చూసి అమరావతి రైల్వే స్టేషన్ నిర్మాణం బడ్జెట్ అని చెప్పి ఈ పోస్టర్లో మెన్షన్ చేశారు. అంటే 2200 కోట్లు అమరావతికి ప్రత్యేకంగా లైన్ వేయడానికి కేటాయిస్తే, అమరావతి రైల్వే స్టేషన్ కోసం 2200 కోట్లు 1500 ఎకరాల్లో నిర్మిస్తున్నారు, అతి భారీ రైల్వే స్టేషన్ నిర్మిస్తున్నారని పోస్టర్ వేసి తిప్పుతూ ఉన్నారు. అమరావతికి 2015-18 మధ్య కూడా ఇలాంటి ఎలివేషన్లు ఇవ్వటం వల్లే దెబ్బైపోయారు. ఏమీ లేకుండానే ఏదేదో జరుగుతుందని గ్రాఫిక్స్తో, వాటి నిర్మాణ సమయంలో వాటి ప్లానింగ్ అప్పుడు కొన్ని గ్రాఫిక్స్ రిలీజ్ చేస్తే ఆ గ్రాఫిక్స్ని చూపించి చాలా అద్భుతం జరుగుతుందని చెప్పి ప్రచారం చేశారు. అద్భుతం జరుగుతుందన్న ప్రచారం మూలంగా నిజంగానే అద్భుతం జరిగి జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. అక్కడ నిర్మాణాలు ప్రారంభం కాకుండానే అంత పొడుగు బిల్డింగ్లు, ఇంత పొడుగు బిల్డింగ్లు అని పదే చెప్పటం, అత్యుత్తమ నగరం, ప్రపంచంలోనే మహానగరం అని చెప్పడంతో జనమంతా ఏదేదో ఊహించుకున్నారు. చివరికి జగన్మోహన్ రెడ్డి వచ్చి పాడుపెట్టాడు. ఇప్పటికీ పనులు నత్తనడకనే జరుగుతున్నాయి. రేపు ఏదన్నా ఈ వర్షాకాలం అయిపోయిన తర్వాత, వర్షాలు తగ్గిపోయిన తర్వాత ఊపందుకుంటాయేమో చూడాలి. చేసే తక్కువ, బిల్డప్లు ఎక్కువ అనే సామెత అమరావతికి సరిగ్గా సరిపోతుంది. ఇలాంటి ప్రచారం మూలంగా అమరావతికి, ప్రభుత్వానికి ఇద్దరికి కూడా నష్టం జరుగుతుంది. Like, share and subscribe to Rajaniti channel.